మోతే మండలం మోతే గ్రామంలో శ్రీ శాంతినికేతన్ స్కూల్ నుండి గురుకుల పాఠశాలకు 28 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 20 మందికి విద్యార్థులకు సీట్లు రావడంతో పాఠశాల యాజమాన్య విద్యార్థులకు ఘనంగా స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు. పాఠశాల కరెస్పాండెంట్ మాట్లాడుతూ గత 15 సంవత్సరాల నుండి ఈ పాఠశాల నుండి గురుకుల నవోదయ సీట్లు అత్యధిక సీట్లు సంతోషం వ్యక్తం చేశారు. ఈ గురుకుల సీట్లలో అత్యధిక సంఖ్యలో వచ్చిన సందర్భంగా సంబరాలు జరుపుకోవడం జరిగింది. కార్యక్రమంలో స్కూల్ కరెస్పాండెంట్ దోసపాటి ఎల్లయ్య, స్కూల్ ప్రధానోపాధ్యాయులు దోసపాటి రాములు, స్కూల్ డైరెక్టర్ ఉప్పుల ఉప్పయ్య, స్కూల్ స్టాఫ్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ శాంతినికేతన్ స్కూల్ ఇంగ్లీష్ మీడియం మోతే. మై నేమ్ ఇస్ వై ప్రణీత. 1 to 4th వరకు ఇదే స్కూల్లో చదువుతున్నాను. 4th క్లాస్లో గురుకుల సీటు వచ్చింది చౌటుప్పల్. శాంతినికేతన్ స్కూల్ ఇంగ్లీష్ మీడియం మోతే. నా పేరు చంద్రశేఖర్. 1 to 4th క్లాస్ నుంచి ఇక్కడనే చదువుతున్నాను. 4th క్లాస్లో గురుకుల సీట్ వచ్చింది. నాకెంతో సంతోషంగా ఉంది. మా టీచర్స్ దయ వల్ల నాకు 10,000 వచ్చింది. శ్రీ శాంతినికేతన్ స్కూల్ ఇంగ్లీష్ మీడియం మోతే. 1 to 4th నుంచి నేను ఇక్కడే చదువుతున్నాను. నాకు 4th క్లాస్లో గురుకుల మా టీచర్స్ సంతోషం వలన నాకు గురుకుల సీట్ వచ్చింది. ఎరిపారు. శ్రీ శాంతినికేతన్ స్కూల్ ప్రారంభించి 2009-2010 ప్రారంభించడం జరిగింది. మా పాఠశాలలో 2009-2010 నుండి గురుకుల సీట్లు 2024-25 కూడా మంచి ప్రపంచం సృష్టిస్తూ కొత్త వరువులని సృష్టిస్తూ మరి ఈ 20 మంది విద్యార్థులకు గాను 20 సీట్లు సాధించడం జరిగింది. మరి మా ఉపాధ్యాయుల యొక్క కృషి కానివ్వండి, మా మేనేజ్మెంట్ వాళ్ళు ఇక్కడ ఉపాధ్యాయులుగా పనిచేస్తూ మరి ఎల్లప్పుడూ కూడా విద్యార్థుల యొక్క లక్ష్యాలను దృష్టిలో పెట్టుకొని వారి ఆశయాల కోసం సదా కృషి చేస్తున్నాం. కాబట్టి ఈ మోతే మండలంలో మరి ఒక యాజమాన్యమే ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న సంస్థ మాదే అని చెప్పడానికి ఎలాంటి అతిశయోక్తి లేదని మేము తెలియజేస్తున్నాము. మరి ఈ గురుకుల 2024-25 సంవత్సరంలో సాగర్ కానివ్వండి, సాగర్ 3 సీట్లు, సర్వేలు 1, మరి తుంగతుర్తిలో 2, మూసి 2, ఇలా పిల్లలు మంచి అన్ని కూడా గురుకుల పాఠశాలలో సీట్లు రావడం జరిగింది. మరి ఈ విషయాన్ని తెలియడం మేము చాలా గర్వంగా ఉంది. మాకు ఈ విద్యని నమ్ముకునే మేము ఆ విద్య కోసం ఆ పిల్లలకు చదువు చెప్పడం కోసం మా పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు నిరంతరం కృషి చేస్తూ వాళ్ళ యొక్క శ్రమకు మేము రుణపడి ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. 2009-2010లో స్కూల్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన కాంచి గురుకుల నవోదయ సీట్లలో మంచి స్థానాన్ని సంపాదించుకుంటూ వస్తున్నాం. మా టీచర్ల యొక్క కృషి, తర్వాత మా మేనేజ్మెంట్ వాళ్ళే ఈ స్కూల్కి పనిచేయటం, మేనేజ్మెంట్ వాళ్ళే టీచర్లుగా పని చేసుకుంటూ వస్తున్నటువంటి సంస్థ మాది. ఇప్పటి నుంచి 2010 నుంచి ఇప్పటి వరకు కూడా బై అంటే ఈరోజు ఫలితాలలో 25 సీట్లకు 20 సీట్లు వచ్చినాయి. సర్వేలు, సాగరు, తర్వాత ఈ చౌటుప్పల్, తుంగతుర్తి తదితర కళాశాలల్లో మా విద్యార్థులు మొత్తం కూడా సీట్లు వచ్చినాయి. 2009-2010 నుంచి మొదలు పెట్టుకుంటే ఇప్పటిదాకా 2024-25 సంవత్సరం దానికి కూడా మా స్కూల్లో చదివినటువంటి పిల్లలందరికీ కూడా ప్రతి ఒక్కరికి సీట్లు వస్తున్నాయి దాదాపుగా. కాబట్టి ఈ స్టడీ విషయంలో కూడా మా టీచర్ల యొక్క కృషి ఉన్నది, తర్వాత మా మేనేజ్మెంట్ వాళ్ళ కృషి ఉన్నది. ఈ విధంగా పిల్లలకు విద్యార్థుల యొక్క జీవితానికి వెలుగునిస్తూ వాళ్ళ సీట్లు తెప్పించి వేరే స్కూళ్ళకు పంపిస్తూ ఉంటున్నామండి. సార్ మాట్లాడేది మా స్కూల్ 2009లో పెట్టినాం. 2009 నుంచి 2000 వరకు కూడా నవోదయాలు కానీ గురుకుల పాఠశాల గురుకులలో కానీ సీట్లు అధికంగా సంపాదించినాం. మా మేనేజ్మెంట్ కృషి బాగా ఉంది. మేనేజ్మెంట్ కూడా అధ్యాపకంగా ఏర్పడి ఈ స్కూలు రన్ అవుతుంది. మాతో పాటు మా స్కూల్ టీచర్ కూడా మాకు చాలా అందించారు. వాళ్ళ కృషి వీళ్ళ కృషి వల్లనే మా స్కూల్ మంచి డెవలప్ అవుతుంది. మేము గురుకుల నవోదయ సీట్లో మాత్రం అగ్రహాన్ని నిలుస్తున్నాం.